ఏమండి దమ్మిడి ఖర్చు ఉంది, దమ్మిడి ఖర్చు ఉందా? ఒంటికి చాకిరి ఉందా? లేదు, కేవలం ఉచితం. నా పాపముల కొరకు నా యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నేను అది నమ్ముతున్నా. నా దోషములకు ఉత్తరవాది యేసు. నేను ఆయన రక్తముతో నిర్దోషిని. నేను యేసు ప్రభునే ఆధారపడ్డాను, ఆయన్నే ఆధారం చేసుకున్నాను. ఆయన ద్వారానే నేను పరలోకం వెళతానని నేను నమ్మవయా? ఇప్పటిదాకా చెడిపోయిన బతికాను, ఇక నుంచి పనికిమాలిన వాటిని సేవించాను, ఇక నుంచి వాటిని వదిలేసి ప్రభు వైపు తిరుగుతాను. దరిద్రగొట్టు దిక్కుమాలిన పనులు మానుకొని ఇక నుంచి యేసయ్య చెప్పిన అదుపాజ్ఞల్లో పద్ధతిగా నా బతుకు నేను నడిపించుకుంటాను అని ఒక తీర్మానం చేయవా? ఇక రావాయా లైన్లోకి? ఇంత చక్కగా ఇంత క్లియర్గా అర్థమవుతుందా? ఏమన్నా తమిళం ఏమన్నా మాట్లాడుతున్నానా నేను? తెలుగేగా. కాబట్టి ఇంత క్లియర్గా అర్థమైన తర్వాత కూడా ఇంతగా దేవుడు దర్శించి నీతో మాట్లాడితే నువ్వు అశ్రద్ధ చేస్తే ఎట్ట తప్పించుకుంటావు? ఏం లెక్క చెబుతావు? ఆడ పోయేది ఒకటైతే ఖాయంగా ఉంటావా? కన్ఫామ్. ఇంతున్నా పోవాల్సిందే, ఎట్టున్నా పోవాల్సిందే, ఫుల్ గ్లామర్ అయినా పోవాల్సిందే, కురువు పైన పోవాల్సిందే. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడి నిర్జీవమైన వాటిని విసర్జించు, నీ కొరకు ఏమీ చేయలేని నిష్ప్రయోజనమైన వాటిని విసర్జించి జీవము గల దేవుడైన యేసు వైపు తిరగమని ప్రభు నిన్ను ప్రేమతో పిలిచి ఆ పిలుపు నీకు వినబడితే అది నిన్ను దేవుడు దర్శించిన కాలం. ఆయన నీ కోసం భారంతో ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు, బాధ్యతతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు నువ్వు రక్షింపబడలేదని. యోనా అన్నాడు, ఈ అశూరీయులు మొత్తం సావాలి, నినివే పట్టణస్థులు మొత్తం సావాలి. నాకు తెలీదు, నీకు సెంటిమెంట్ ఎక్కువ. నువ్వే చెప్పావు, ఇంకా 40 దినముల్లో వాళ్ళ మీదకి నా ఉగ్రత వచ్చిద్దని చెప్పు యోనా అని చెప్పావు. నువ్వు అంటావే కానీ నువ్వు చెయ్యవు. నాకు తెలుసు నీ మెంటాలిటీ. నీకంత సెంటిమెంటే. అయ్యా అనగానే పొంగిపోతావు, తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అంటావు, అదేమంటే సంపుతా ఇంకా నిన్ను ఉంచను అంటావు. నాకు తెలుసు నువ్వు చెయ్యవు. అందుకే నేను తార్షీషు పోదాం అనుకున్నా, వెంటబడి తెచ్చావు. ఆ ఓడను అల్లకల్లోలం చేసి తిమింగలం కడుపులో 3 రోజులు నన్ను నానబెట్టి తెచ్చావు. దిన ప్రయాణం అంతా తిరిగి చెప్పా. ఈ దరిద్రులు మొత్తానికి చెప్పా. ఈ దరిద్రులకి అసలు వీళ్ళు బతకూడదు, వీళ్ళు మారు మనసు పొందకూడదు, వీళ్ళు మా శత్రువులు, వీళ్ళు మాకు శత్రువులు, వీళ్ళు చావాలి, వీళ్ళు మొత్తం. నాకు తెలీదు, నువ్వు 40 రోజుల్లో చంపుతానన్నావు కాబట్టి నువ్వు చంపే 40 రోజుల వరకు నేను ఏడే ఉంటా అని నినివే పట్టణపు గవిన్ దగ్గర పందిరి వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు సంతాపపడి వాళ్ళకి చేస్తానన్న కీడును చేయకుండా ఆగుతాడేమో, దేవునితో వాదించాలని కూర్చున్నాడు. నాకు తెలీదు, నువ్వు 40 రోజుల్లో వాళ్ళ నాశనం చేస్తానని నువ్వు చేయాల్సిందే. నాకు తెలీదు. అరే ఎట్లా ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఇంత మాత్రం మెత్తబడిపోయేవాడికి ఎందుకయ్యా నీకు? ప్రవక్తనల్లా పంపించి చెబితే మరి ప్రవచన వాక్కు నెరవేరద్దా? అప్పుడు నేను ఎదవను కావాలా? నువ్వేం చెప్పిస్తావు, నువ్వే రద్దు చేస్తావు, మళ్ళీ చెప్పినోడి నేను. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎంట్రన్స్లో ఉంటారు కదా, వచ్చిన వాళ్ళందరికీ నాకు ప్రశాంతత లేకుండా చేస్తారని అన్న లేడు అంటారు. అక్కడ ఎంట్రన్స్లో లేడు అంటారు. వాళ్ళు లేడని 2-3 సార్లు వాదిస్తారు. అటు నుంచి నేను వస్తుంటా. ఇక దొంగలు దొరికిపోతారు. అక్కడ ఇక వాళ్ళు నన్ను ఏం అనలేక అదే చిన్నపిల్లఉన్నాయి, వాళ్ళ పెత్తనం నా మీద ఉంటే గదిలోకి తీసుకెళ్ళి కొళ్ళబొడి సాడ పెడదామన్నంత కోపం వచ్చింది వాళ్ళకి.
మళ్ళీ నేను ఏదన్నా కాస్త ధ్యానం చేసుకోవాలన్నా, ఏదన్నా కుటుంబ వ్యవహారాలు చూడాలన్నా, నేను ఏదన్నా స్నానపానాదులు అన్న ఈ వ్యవహారాలు ఉంటాయి కదా, అవి చూసుకోవాలన్నా, ప్రజలు వస్తున్నారనుకో, అక్కడ ఉండి చూడొచ్చుగా, కొద్దిగా ప్రార్థన చేసి పంపించవచ్చు కదా, నన్ను కూర్చొని ఇట్లా నిలబడి ఇట్లా నేను ఇక్కడ నుంచి పరారు అవ్వాల్సి వచ్చేటట్టుంది అంటే, సరేనన్నా ఆపుతాంలే అన్న అంటారు పాపం వాళ్ళు. దానికి నేనే కారణం. ఇక ఆ మాటను బేస్ చేసుకుని ఆ వాకిట్లో అన్న లేడు అంటారు వాళ్ళు, గట్టిగా లేడు అంటారు, అనుమానం లేకుండా అబద్ధం ఆడతారు. వాళ్ళ కళ్ళ ముందు నేను వస్తా ఉంటా. అప్పుడు ఆ ఎదురు వాళ్ళు ఇతనికి వెళ్ళి ఎటు చూస్తారు? అందుకని నేను ఒక సలహా చెప్పేవాళ్ళకి, ఇప్పుడు నా ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ తెలిసి చెప్పకపోతే అబద్ధం. అందుకని అసలు నంబరే తెలుసుకోలేదనుకో, మన ఫోన్ నెంబర్ మనకే తెలియదు అనుకో, గొడవ లేదు. స్తోత్రం. ఆ మధ్య నేను అచ్చంగా ఫోన్ మెయింటైన్ చేసినప్పుడు తప్పించుకోవడం నేను చేసిన పని ఏంటంటే, ఆ నంబర్ తెలుసుకోవాలా. అన్న మీ నంబర్ చెప్పండి అంటే నాకు తెలియదంట. అది అబద్ధం కాదు, నిజమే, నిజంగా తెలుసుకోవాలా నేను. అట్లాగే నేను ఉన్నానో లేనో తెలుసుకోవాకండి. అప్పుడు మీరు అబద్ధం అన్నట్టు కాదు. ఇంకొక మాట కూడా చెప్పండి, ఉన్నాడో లేడో తెలియదు, ఆయన బయటకు వచ్చినప్పుడే తప్ప మనం పోయి అక్కడ ఇబ్బంది పెట్టకూడదు అని ఒక మొక్క చెప్పండి. అప్పుడు మీరు అబద్ధీకులు గారు, లేకపోతే అబద్ధీకులు అవుతారు. మీ మీద రెస్పెక్ట్ పోతుంది, విలువ పోతుంది. వీళ్ళంతే అబద్ధాలు ఆడతారు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనుషుల్ని రానిస్తేనేమో నేను ఇబ్బంది పడతా, ఇక తిన్నీరు నీళ్ళు తాగనీరు, ఇక వస్తానే ఉంటారు. ఇక ఇంతమంది మీద ఆగుతారా? ఒకసారి ఊహించండి, ఇంతమంది మీద వారం మొత్తం వస్తానే ఉంటారు. ఆపాల్సిందే. చిన్న చిన్న సమస్యలకు ప్రార్థన చేయాల్సిందే. ఏదైనా మేజర్ సమస్య అయితే నేను డీల్ చేయాలి. ఆపాలంటే ఏం చేయాలి? ఆపమని నేనే చెబుతుంటుంది, మళ్ళీ వాళ్ళకి ఎదురు నేనే వస్తుంటున్నాయి. ఇది ఇప్పుడు యోనా ఫీలింగు. అందుకోసం చెప్పా, ఇప్పుడు ఈ మ్యాటర్ కోసం కాదు, యోనా సంగతి కోసం చెప్పా. దేవునికి స్తోత్రం. నువ్వే నాశనం చేస్తానని చెప్పమంటావు, మళ్ళీ నువ్వే రద్దు చేస్తావు. చెప్పినోడిని నేనేదో అని కావాలా? నాకు తెలియదు, నువ్వు పలికిచ్చావు కాబట్టి నువ్వు నాశనం చేయాల్సిందని కూర్చున్నాడు. అప్పుడు దేవుడు చిన్న సూచన ద్వారా యోనాకు పాఠం నేర్పాడు. యోనా గ్రంథం ఒక్క ప్రశ్నతో ముగిసిపోతుంది. యోనా గ్రంథం ఒక ప్రశ్నతో ముగిసిపోతుంది. యోనా, ఏంటి యోనా, నేను మాట్లాడను, నువ్వు నాకు ఏం చెప్పొద్దు, నువ్వు వాళ్ళని చంపేయాలంతే. నువ్వు అన్న మాట ప్రకారం మొత్తం నీ నినివే పట్టణం మొత్తం నాశనం అయిపోవాలంతే. నా ప్రవచనం నెరవేరాల. కొంతమంది విశ్వాసులు కూడా అంతే. ఎవరికో కాలు ఇరిగినట్టు చెయ్యి ఇరిగినట్టు దర్శనం వచ్చింది ఏమకే. వాళ్ళ ఇంటి ఎదురు ఆమెకో వాళ్ళ ఇంటి పక్క ఆమెకో కాలో చెయ్యి ఇరిగినట్టు దర్శనం వచ్చింది. ఇక ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమెకి వెళ్ళేది చూస్తుంటుంది, ఏం దర్శనం నెరవేరలేదని. ఇప్పుడు ఏం దర్శనం నెరవేరాలంటే ఆ మనిషికి ఏం కావాలా? ఆ మనిషికి ఏం కాకుండా మనిషి ఆ మరుసటి రోజు కూడా ఆరోగ్యంగా తిరుగుతుంది అనుకో, మళ్ళీ దేవుడిని అడిగింది, ఏంది ప్రభా నాకు చూపించావుగా నాయన, నా మనిషి బాగానే ఉంది ప్రభా, ఏం దారుణం అండి ఇది, నాకు చూపించావుగా దేవా, మరి ఆ మనిషికి ఏం ఎరగలేదేంది నాయన. అట్లా నా చేత ప్రవచింపజేసిన నాశనం వాళ్ళకి కలగాల్సిందే అని కూర్చుంటే, మాటలతో చెప్తే అర్థం కాదు. యోనాకి ఒక చిన్న సూచన చూపించాడు. పందిరి వేసుకొని కూర్చున్నాడు. పందిరి కింద నీడ లేదు, ఏదో కర్ర కట్టేసుకొని కూర్చున్నాడు. ఒక సొర చెట్టు మొలిసింది. రాత్రికి రాత్రే పెద్దదైపోయి ఆయన వేసుకున్న పందిరి మొత్తం గమ్మేసినాయి. పెద్ద పెద్ద ఆకులు కదా, సొర చెట్టు ఆకు ఎంత ఉంటుంది కదా, మొత్తం అలాగ చక్కగా పందిరంతా కమ్మేసేసరికి అబ్బా ఎంత చల్లని నీడ, పచ్చని ఆకులు, ఆహా 40 రోజులు ఇక దిగులు లేదు.
కూర్చున్నాడు దాని కింద హాయిగా. ఒక్కరోజే పాపం బిడ్డ అనుభవించింది. ఆ నైట్ ఒక పురుగును వదిలాడు మళ్ళా దేవుడే. అదేం పురుగో నాకు తెలియదు. తెల్లవారేసరికి ఆకు లేకుండా తింది. స్తోత్రం. మళ్ళీ ఎప్పటిలాగే అయింది. ఇంకొకటి చేశాడు, పురుగును పంపి సొర చెట్టు మొలిపించింది ఆయనే, దాన్ని తినటానికి పురుగును వదిలింది ఆయనే. ఇప్పుడు పందిరికి నీడేసింది ఆయనే, నీడ మొత్తం తీసేసింది ఆయనే. ఈ సొర చెట్టుని ఈ పురుగునే కాదు, సూర్యుడిని కదిలిస్తున్నాడు. సూర్యుని ఎండ తీవ్రత ఎక్కువ చేశాడంట. అంతకుముందు రోజంతా చల్లగా కూర్చున్నాడుగా. బాగా ఏసీ గదిలో ఉండి 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 బయటికి వేసవికాలం బయటికి వచ్చి చూడండి ఎట్టుంటుందో. ఏసీలో ఉండకుండా అచ్చంగా ఈ వేడియంలో ఉన్నోడికేమో మామూలుగానే ఉంటుంది. బాగా చల్లదనంలో ఉండి ఉండి ఒక్కసారి ఎండకు వచ్చాడు అనుకో, బో తాగినోడు దిగినట్టు తోలుతుంటాడు. ఓ ఎండేంది అంటాడు. ఏమెండ మా పెద్ద ఏం లేదండి, నీకు లేదు, మాకు ఇక్కడ మామూలు లేదంటాడు. ఎందుకు చల్లగా ఉండొచ్చాడు కాబట్టి. సొర చెట్టు నీడన చల్లగా ఒక రోజంతా గడిపే మరుసటి రోజు రెట్టింపు ఎండ తగిలేసరికి చిర్రు ఎత్తుకొచ్చి ఛీ ఛీ అంటున్నాడు. చీనా బతుకు పాడగాను సస్తేపోయింది, సావందనం అట్లా. ఛీ ఎందుకు బతకాలి నేను? చెట్టు పోయిందని, ఒక్క పూట నీడనిచ్చిన చెట్టు పోయిందని ఇంకెందుకు బతకాలంటున్నాడు. అప్పుడు బలకరిచ్చాడు దేవుడు. యోనా యోనా, ఏంది ఏంది చిరుబుర్లాడుతున్నావు? ఏంటి కోపడుతున్నావు? ఏంటి? న్యాయంగానే కోపడుతున్నాను. ఒకరోజు నీడనిచ్చింది, మరుసటి రోజు పోయింది, కోపట్టం న్యాయమే అన్నాడు. నేను చావు బతుకంటున్నావు ఏంది అనక, ఎండ చూడు ఎండ చూడు. అప్పుడు అన్నాడు, యోనా చెట్టు నువ్వు నాటావా? నాట్లా, దానంతటా అదే మొలిచింది. దేవుడు కొన్నిసార్లు సూచనలు చూపించి మాట్లాడతాడండి. దానంతటా అదే మొలిచింది. నువ్వు నాటని చెట్టది. ఒక్కరోజు నీకు నీడనిచ్చింది, ఒక్కరోజు నీకు సంతోషాన్ని కలిగించింది. నువ్వు నాటని చెట్టు ఒక్కరోజు నీకు సంతోషాన్ని కలిగించి అది పోయేసరికి చచ్చిపోయినంత బాధపడటం న్యాయమే అన్నావే. నువ్వు నాటని చెట్టు పోతే, ఒక్కరోజు నీకు సంతోషం ఇచ్చిన చెట్టు పోతే, చచ్చిపోతే పోయి దాన్ని విరక్తి చెందేవే. నా పిల్లలు యోనా, నా పిల్లలు, ఈ చేతులతో నిర్మించుకున్న నా బిడ్డలో, కుడి ఎడమలో తెలియని నా పిల్లలు 1,20,000 కంటే ఎక్కువ మంది సమూహమున్న నినివే పట్టణం దెబ్బతో నాశనం అవ్వాలంటున్నావే. ఒక్కరోజు నువ్వు నాటని చెట్టు, నీడనిచ్చిన చెట్టు పోతే చచ్చిపోతే పోయిద్ది అనుకున్నావు. ఇంతమంది పిల్లలు హతులైతే నాకెంత కడుపు కోతుంటుంది యోనా, నాకెంత బాధ ఉంటుంది యోనా. ఇందాక అన్నాను, గర్భవాసాన్ని పుట్టిన బిడ్డ కన్ను మూస్తే ఆ చేదు, మింగలేని చేదు, తట్టుకోలేని బాధ. ఒక బిడ్డని కోల్పోయిన తల్లిగా, తండ్రిగా నీవు దుఃఖం పొందావు. కానీ లక్షలాది మంది బిడ్డల్ని కోల్పోతున్న తండ్రిగా ఆయన ఎంత యాతన పడుతున్నాడో ఒక్కసారి ఆలోచించారా?